హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను దసరా అని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి పర్వదినంగా పిలువబడే ఈ పండుగలో 9 రోజుల పాటు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అశ్వీజ మాసం శుక్లపక్ష పాడ్యమ నుంచి 9 రోజుల పాటు జరిగే దేవీ నవరాత్రుల ఉత్సవాలనే దసరా అని పిలుస్తారు. శరదృతువులలో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలుగా అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవి, మూడవ రోజు గాయత్రీదేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, ఏడవ రోజు సరస్వతీదేవి, ఎనిమిదవ రోజు దుర్గాదేవి, 9వ రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు సాక్షాత్కరిస్తారు. ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవులే చెప్పారు అని ప్రతీతి. నవరాత్రుల అమ్మవారి యొక్క చరిత్ర. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడుండేవాడు. మహిషము అంటే దున్నపోతు. దున్నపోతులా ఉండడం వల్ల ఆ రాక్షసుడికి ఆ పేరొచ్చింది. ఆ రాక్షసుడు 3 లోకాలను జయించాలి అనే దుర్బుద్ధితో ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడంతో ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేకుండా వరం కావాలి అని కోరుకున్నాడు. మహిషాసురుడికి స్త్రీ జాతి అంటే చిన్న చూపు. ఆడవారు బానిసలుగా మాత్రమే ఉండాలి అని ఆలోచన కలిగి ఉండేవాడు. వరం పొందిన గర్వంతో దేవతలను ప్రజలను హింసించసాగాడు. ఒకరోజు ఇంద్రుడు ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ సభకు దేవతలందరూ వస్తారు. ఆహ్వానం లేకపోయినప్పటికీ మహిషాసురుడు కూడా వచ్చాడు. అక్కడ అపురూప సౌందర్యవతి అయిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. తన పట్టపురాణి అవమని, లేకపోతే బలవంతంగా తన బానిసను చేసుకుంటానని అవమానిస్తాడు. అవమాన భారంతో పార్వతీదేవి కైలాసానికి వెళ్లిపోతుంది. అయినా కూడా వదిలిపెట్టకుండా ఆవిడ వెనకాలే పల్లకిని పంపిస్తాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని నిర్మించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు కలిగిన దుర్గాదేవి ఇంద్రుడి నుంచి వజ్రాయుధాన్ని, విష్ణువు నుంచి సుదర్శన చక్రాన్ని, శివుడి నుంచి త్రిశూలాన్ని ఆయుధాలుగా, సింహాన్ని వాహనంగా పొందింది. అస్త్ర శస్త్రాలతో దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసింది. చివరికి అతడిని వధించింది కాబట్టి ఆ 9 రోజులను దేవీ నవరాత్రులుగా, 10వ రోజు విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాం. ఇలా అమ్మవారు చేసిన రాక్షస సంహారానికి, సాధించిన విజయానికి ప్రతీకనే ఈ విజయదశమి.